ఒక అభ్యర్థి గ్రూప్ 2 సిలబస్‌లో ఉన్న విషయాల్ని సిమిలారిటీస్ ఉన్న టాపిక్స్ అన్నీ ఒక వరుస క్రమంలో చదువుకున్నట్టయితే చాలా సులభంగా ఉంటుందండి అభ్యర్థికి. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత గవర్నర్ అనే టాపిక్ మాట్లాడడం జరిగింది. ఎందుకిలా అంటే ఒకే స్వభావం ఉన్న టాపిక్ కాబట్టి. వాస్తవంగా మనం టెక్స్ట్ బుక్‌లో తీసుకున్నట్టయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి, పార్లమెంటు ఇలా వరుసగా ఉంటాయి. మనం చదువుకునేటప్పుడే గినక ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న టాపిక్‌లన్నీ ఒకచోట చదువుకున్నట్టయితే అభ్యర్థి సమయం చాలా ఆదా అవుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ మనం పార్లమెంట్ అనే టాపిక్‌ని గురించి చర్చిద్దాం. ఈ పార్లమెంటు అనే టాపిక్‌లో అసలు పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంటుకు సంబంధించిన విషయాలేంటి? ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇక్కడ ఆర్టికల్ 79 ఏం చెబుతోంది అంటే లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రపతి. లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంటు అంటున్నాం. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అన్నామంటే ఇవన్నీ కలిపితే పార్లమెంట్ అని అర్థం అండి. రాష్ట్రపతి అనే టాపిక్ గురించి చాలా కూలంకుషంగా చర్చించాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ లోక్సభ, రాజ్యసభల గురించి తెలుసుకోవాలి. లోక్సభ, రాజ్యసభ, ఈ లోక్, రాజ్ అనేవి ఇవి బేసికల్గా హిందీ పదాలండి. లోక్, రాజ్ అనేవి 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లోక్సభ, రాజ్యసభ అనే పదాలు లేవండి. 1954లో జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవ మౌలాంకర్ అనే వ్యక్తి లోక్సభ, రాజ్యసభ అనే పదాల్ని అతను ప్రతిపాదించడం జరిగింది. లోక్సభను మొదట్లో హౌస్ ఆఫ్ పీపుల్ అని, రాజ్యసభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు. వాటినే 1954లో ఈ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ లోక్సభ, రాజ్యసభ అని పరిచయం చేయడం జరిగింది. ఈ లోక్సభ, రాజ్యసభ అనే వాటి గురించి, వీటికి ఉన్న ఇతర పేర్లు ఇవన్నీ మళ్ళీ మనం ఇప్పుడే తెలుసుకుందాం. మనం ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకునే సందర్భాల్లో భిన్నమైనటువంటి పేర్లను పరిచయం చేయాల్సి వస్తుంది. కాబట్టి మొదట మనం ఈ లోక్సభ, రాజ్యసభకున్న ఇతర పేర్లన్నీ తెలుసుకుందాం ఇక్కడే. లోక్సభ, రాజ్యసభకున్న ఇతర పేర్లను మనం గమనిస్తే లోక్సభనే హౌస్ ఆఫ్ పీపుల్ అని, ప్రజాప్రతినిధుల సభ అని. హౌస్ ఆఫ్ పీపుల్ అంటేనే ప్రజాప్రతినిధుల సభ, ప్రజాప్రతినిధుల సభ అని, దిగువ సభ అని, లోయర్ హౌస్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఏంటి? లోక్సభకున్న ఇతర పేర్లు. రాజ్యసభను ఏమంటారు అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, రాష్ట్రాల ప్రతినిధుల సభ అని, అదేవిధంగా ఎగువ సభ అని, ఎగువ సభ అని, మేధావుల సభ, మేధావుల సభ అని, శాశ్వత సభ అని పిలుస్తారు. ఇది లోక్సభ, రాజ్యసభకున్న ఇతర పేర్లు. అంటే భిన్న సందర్భాల్లో మనకి వేరువేరు పదాలని ప్రయోగించవచ్చు. అలాంటప్పుడు దేన్ని ఏమంటారు అనేది తెలిసి ఉండాలి. కాబట్టి మొదట ఈ లోక్సభ, రాజ్యసభకున్న ఇతర పేర్లు తెలుసుకున్నాం. ఈ ఇతర పేర్లు తెలుసుకున్న తర్వాత మనం
అసలు లోక్సభ సభ్యులు ఎలా ఎన్నికవుతారు, రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు ఎలా అనేది తెలుసుకోవాలండి. అది కూడా మనం పరిశీలించాలి. ఇక్కడ లోక్సభ సభ్యుడిని మనం ఎంపీ అంటున్నామండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిని కూడా ఎంపీ అంటాం. లోక్సభ సభ్యుడిని మెంబర్ ఆఫ్ పార్లమెంటే అంటాం, రాజ్యసభ సభ్యుడిని మెంబర్ ఆఫ్ పార్లమెంటే అంటాం. అసలు ఈ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. భారతదేశం మొత్తాన్ని 543 నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక లోక్సభ సభ్యుడు, అంటే లోక్సభ ఎంపీని ప్రజలు ఓటేసి ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఎస్ అన్నప్పుడు లోక్సభ అని, ఆర్ఎస్ అన్నప్పుడు రాజ్యసభ అని అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ 543 మందిని, అంటే ఈ భారతదేశం మొత్తాన్ని 543 భాగాలుగా డివైడ్ చేశారు. అంటే 543 నియోజకవర్గాలుగా డివైడ్ చేశారు. అలా డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క వ్యక్తిని ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారు. ఈ 543 మంది ఎవరు అంటే వీళ్ళు లోక్సభకు ఎన్నికైనటువంటి వాళ్ళు. కాబట్టి ప్రస్తుతం మనకి ఎన్నుకోబడ్డ ఎంపీలు ఎంతమంది అంటే 543 మంది. ఇట్లా దేశం మొత్తాన్ని ఏ విధంగా అయితే మనం నియోజకవర్గాలుగా డివైడ్ చేశామో అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశం మొత్తంలో 543 మంది అంటే 543 నియోజకవర్గాలు ఉన్నాయి అన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని మనం గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే దేశం మొత్తాన్ని 543 నియోజకవర్గాలుగా విభజించారంటే ఆంధ్రప్రదేశ్ను ఒక 25 భాగాలుగా, తెలంగాణను ఒక 17 భాగాలుగా చేయడం జరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ ఎంపీని ప్రజలు ఓటేసి నేరుగా ఎన్నుకుంటున్నారు. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక అన్న విషయంలో ఎలాంటి కాంప్లికేషన్ లేదండి, చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఎందుకంటే లోక్సభ సభ్యుడు ఒక వ్యక్తిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటున్నారు కాబట్టి లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. మరి రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక అంటే ఎలా ఉంటుంది అంటే దేశంలో మనకి కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చాలా రాష్ట్రాల్లో విధానసభ, ఎమ్మెల్యేలు ఉండే సభ ఒకటే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో విధానసభ, విధాన పరిషత్తు, ఎమ్మెల్యేలు ఉండే సభ, ఎమ్మెల్సీలు ఉండే సభ 2 సభలు ఉంటాయి. అయితే లోక్సభ సభ్యుల్ని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటే రాజ్యసభ సభ్యుల్ని ఎలా ఎన్నుకోవడం జరుగుతోంది అంటే రాజ్యసభ సభ్యుల్ని రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుందండి. రాజ్యసభ సభ్యుల్ని రాష్ట్రాల విధాన సభల సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అది ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాష్ట్రంలో, ఇది ఉదాహరణ మాత్రమే, ఒక రాష్ట్రంలో ఒక 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందాం. ఎమ్మెల్యేలు అంటే ఎక్కడ? రాష్ట్రాల విధానసభలో. మనం అవిభక్త రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి, అంటే రాష్ట్ర విభజన జరగకముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే 294 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175, తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మనం ఈజీగా అర్థం అవడం కోసం ఈ ఉదాహరణ తీసుకున్నామండి. ఒక రాష్ట్రంలో విధానసభలో 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుంటే ఆ 300 మంది ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రం నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే లోక్సభలో ప్రస్తుతం ఎంతమంది సభ్యులు ఎన్నుకోబడుతున్నారు అంటే 543 మెంబర్స్ ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడుతున్నారు. మరి అదే రాజ్యసభలో ఎంతమంది ఎన్నుకోబడుతున్నారు అంటే 233 మంది ఎన్నుకోబడుతున్నారు. 233 మెంబర్స్ ఎన్నుకోబడుతున్నారు. ఈ 233 మంది రాజ్యసభ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటున్నారు అంటే వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు అంటే మనం అవిభక్త రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఈ 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు
వీళ్ళు ఈ 294 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేవాళ్ళు అంటే 18 మందిని ఎన్నుకునేవాళ్ళు. దాన్నే మనం ఈజీగా ఉండడం కోసం 300 అని రాసుకున్నాం అంతే, ఎలా అనేది తెలుసుకోవడం కోసం. ఎలా ఎన్నుకుంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వీళ్ళు ఏ పార్టీ వాళ్ళై ఉంటారు? ఈ 294 మంది అంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అట్లా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి అవకాశం ఉండకపోవచ్చు, అది వేరే విషయం. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి విధానసభ సభ్యులు ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాడు భిన్నమైన రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారని మనకు తెలుసు. వీళ్ళందరూ కలిసి ఎవరిని ఎన్నుకోవాలి అంటే రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి. ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుందండి. లోక్సభ సభ్యుడి పదవీ కాలం అయితే 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు, కానీ ప్రతి 2 సంవత్సరాలకు రాజ్యసభ సభ్యుల్లో 1/3 వంతు మంది రిటైర్ అవుతారు, 1/3 వంతు మంది ఎన్నికవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుందాం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు రాజ్యసభకు అంటే 18 మంది సభ్యులు ఉండేవాళ్ళు. అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 18 మంది రాజ్యసభ ఎంపీలు రాజ్యసభకు వెళ్ళేవాళ్ళు. అంటే ఈ 18 మందిలో ఎలా ఎన్నుకోవడం జరిగింది? ఈ 18 మంది అంటే ఈ 18 మందిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది రిటైర్ అయ్యేవాళ్ళు, 1/3 వంతు మంది కొత్తగా ఎన్నికేవాళ్ళు. అంటే 18లో 1/3 అంటే ఎంత అంటే 6 మెంబర్స్. ప్రతి 2 సంవత్సరాలకి 6 మంది రాజ్యసభ ఎంపీలుగా అవిభక్త రాష్ట్రం నుంచి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 6 మంది రిటైర్ అవుతే మళ్ళీ వేరేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా రాజ్యసభకి ఎన్నికవచ్చు, మళ్ళీ కూడా పోటీ చేయొచ్చు. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది అంటే మనం అవిభక్త రాష్ట్రం నుంచి ప్రతి 2 సంవత్సరాలకి 6 మందిని పంపించేవాళ్ళం అని అనుకోవాలి. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? భిన్నమైన రాజకీయ పార్టీల వాళ్ళు ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అంటే ఈ 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుంటే ఈ 300 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఏమో బీజేపీ, ఇంకొక 100 మంది ఏమో సిపిఐ, ఇంకొక 100 మంది ఏమో లోక్ సత్తా, ఇట్లా ఉన్నారనుకుందాం. ఇది ఉదాహరణ మాత్రమే. 100 మంది సిపిఐ, 100 మంది లోక్ సత్తా అనేది ఎప్పుడు మనం గమనించడానికి అవకాశం లేదు, బట్ ఉదాహరణ మాత్రమే తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ 100 మంది బీజేపీ సభ్యులు ఉన్నారంటే ఇక్కడ ఈ 300 మందిని ఉదాహరణ 300 అనుకున్నాం కాబట్టి 300 మంది కలిసి ఎంతమందిని ఎన్నుకోవాలి? 18 మందిని ఎన్నుకోవాలి. అంటే 300 మంది కలిసి 18 మందిని ఎన్నుకోవాలి వాస్తవమే, కానీ ప్రతి 2 సంవత్సరాలకి 1/3 వంతు మందినే కదా ఎన్నుకోవాల్సింది. అంటే 300 మంది కలిసి ఎంతమందిని ఎన్నుకోవాలి అంటే 18లో 1/3 వంతు అంటే 6 మందిని ఎన్నుకోవాలి. అంటే 300 మంది ఎమ్మెల్యేలు 6 మంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి వస్తే 100 మంది ఉంటే ఎంతమందిని ఎన్నుకోవాలి? 300 మంది 6గురిని ఎన్నుకోవాల్సి ఉంటే 100 మంది ఎంతమందిని ఎన్నుకోవాలి అంటే 100 మంది ఇద్దరిని ఎన్నుకుంటారు, అంతే కదండి. 300 మంది 6 మందిని ఎన్నుకోవాల్సి ఉంటే 100 మంది అయితే ఇద్దరిని ఎన్నుకుంటారు. అంటే బీజేపీ ఒక 2 రాజ్యసభ సభ్యుల్ని, సిపిఐ ఒక 2 రాజ్యసభ సభ్యుల్ని, లోక్ సత్తా ఒక 2 రాజ్యసభ సభ్యుల్ని ఎక్కడికి పంపుతారు? రాజ్యసభకు పంపుతారు. అయితే ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. రాజ్యసభకు వెళ్ళే ఎంపీలు ఈ 300 మందిలో భాగం అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరే వాళ్ళే ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళు వెళ్ళాల్సి వస్తే వీళ్ళు రాజీనామా చేయాలి, అది వేరే విషయం. అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఈ రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకోవడం జరుగుతుంది అంటే వివిధ రాష్ట్రాల విధానసభల సభ్యుల ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యసభ సభ్యుల విషయంలో మనం గమనించినట్టయితే ప్రతి రాష్ట్రం నుంచి ఆ ఎమ్మెల్యేల ప్రాతిపదిక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో జనాభా ప్రాతిపదికన అంతమంది రాజ్యసభ సభ్యుల్ని పంపుతామని మనం అర్థం చేసుకున్నాం. అన్నప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది. ఏమని అంటే 1952లో ఫస్ట్ టైం రాజ్యసభ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఫస్ట్ 6 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికైనారు కదా. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే రాజ్యసభ సభ్యుడు ఒకసారి ఎన్నికైన తర్వాత వాళ్ళలో 1/3 వంతు మంది 2 సంవత్సరాలకు రిటైర్ అవుతారు, 1/3 వంతు మంది కొత్తగా వస్తారు అనుకున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 మంది ఉన్నారనుకుంటే ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు అందరూ ఒకేసారి ఎన్నిక అయింటారు కదా. అలాంటప్పుడు 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోతే ఈ 18 మందిలో 1/3 మెంబర్స్ రిటైర్ అవ్వాలి కదా. ఎవరు రిటైర్ అవ్వాలి? అందరికీ 2 సంవత్సరాల కాల పరిమితే, ఎవరికి 6 సంవత్సరాలు పూర్తవ్వలేదు.
అంటే దీనికి పెద్ద లాజిక్ ఏం లేదండి. వీళ్ళందరి పేర్లు ఒక డిప్లో వేసేసి ఎవరి పేరు వస్తే వాళ్ళని రిటైర్ చేసేస్తారు. కావాలంటే వాళ్ళు మళ్ళీ ఎన్నికవచ్చు, కావాలనుకుంటే మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళని పంపించవచ్చు. అంటే మొదటిసారి రెండవసారి మాత్రమే ఈ విధంగా డిప్ సిస్టమ్ వాడి వాళ్ళని రిటైర్ చేస్తారు. ఇక మూడోసారి నుంచి ఆటోమేటిక్గా రెగ్యులేట్ అయిపోతుందని గమనించాలి. ఇది రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక అనే విషయాన్ని తెలియజేయడం కోసం చేసిన ప్రయత్నం. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. లోక్సభ ఎంపీనేమో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అంటున్నాం. ఈ లోక్సభ ఎంపీని ప్రజలు ప్రత్యక్షంగా ఓటేసి ఎన్నుకుంటే, రాజ్యసభ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే విధానసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే పరోక్ష ఎన్నిక అన్నాం. పరోక్ష ఎన్నిక అని ఎందుకు అనాలంటే, మనం ఓటేసి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నాం, మన చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటున్నారు? రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటున్నారు. కాబట్టి అది పరోక్ష ఎన్నిక అన్నాం. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. లోక్సభ సభ్యుల ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక గురించి తెలుసుకున్నాం. వాస్తవంగా ఈ పార్లమెంట్ అనే టాపిక్ను మనం తీసుకున్నట్టయితే లోక్సభ, రాజ్యసభ అనే టాపిక్లు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ పోతే కొంచెం టైం టేకింగ్, దాంతోపాటు అభ్యర్థి కొన్ని చిన్న చిన్న కన్ఫ్యూజన్ కూడా గురయ్యే అవకాశం. అందుకే దాన్ని సింపుల్గా ఎలా తెలుసుకోవచ్చు అంటే, లోక్సభ, రాజ్యసభ అనే అంశాలు రెండింటినీ కంపారిటివ్లీ చదువుకో. ఈ కంపారిటివ్ స్టడీ అనేది మనకి పుస్తకాల్లో అందుబాటులో ఉండదండి. సో అభ్యర్థుల కన్వీనియన్స్ కోసం ఇలా చెప్పడం జరుగుతుందని గమనించాలి. సో మొదలు ఈ లోక్సభ, రాజ్యసభకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక 2 టేబుల్స్ రూపంలో మనం చూద్దాం. అది ఎట్లా అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఈ లోక్సభ, రాజ్యసభ సమాచారం మనం మాట్లాడుకుంటున్నాం. అంశము లోక్సభ, రాజ్యసభ. ఇవి ఒకసారి అంటే ఈ లోక్సభ, రాజ్యసభకు సంబంధించి సమాచారాన్ని కామన్గా తెలుసుకోవడం ఎలా అనేది చూస్తున్నామండి. దీంట్లో ఫస్ట్ సభ కాల పరిమితి. సభ కాల పరిమితి అంటే ఇది లోక్సభ, రాజ్యసభ సభ్యులు లోక్సభ, రాజ్యసభకు సంబంధించి మొత్తం సమాచారాన్ని చూద్దాం. సభ కాల పరిమితి అంటే లోక్సభ కాల పరిమితి ఎంత? లోక్సభ కాల పరిమితి ఎంత అంటే లోక్సభ కాల పరిమితి మనకి 5 years. అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక సందర్భంలో లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి జనరల్గా. అయితే ఎప్పుడన్నా మధ్యలో ప్రభుత్వం రద్దయిపోతే లేదా ప్రభుత్వం పడిపోతే అది వేరే విషయం. సాధారణంగా లోక్సభ సభ కాల పరిమితి ఎంత అంటే 5 years అని చెప్తాం. ఇక్కడ 5 సంవత్సరాలు. అదే రాజ్యసభ కాల పరిమితి అంటే, రాజ్యసభ కాల పరిమితి అంటే 6 సంవత్సరాలని రాయకూడదండి. రాజ్యసభ కాల పరిమితి అన్నప్పుడు ఇది శాశ్వత సభ. శాశ్వత సభ అంటే పర్మనెంట్ హౌస్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ లోక్సభకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం మనం ఎన్నో లోక్సభలో ఉన్నాం అంటే 16వ లోక్సభ అని చెప్తాం. ప్రస్తుతం ఎన్నవ రాజ్యసభలో ఉన్నామంటే అట్లా చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందే తెలుసుకున్నాం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక అని తెలుసుకున్నప్పుడు రాజ్యసభ సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకి 1/3 వంతు మంది రిటైర్ అవుతూ ఉంటారు. మళ్ళీ ప్రతి 2 సంవత్సరాలకి 1/3 వంతు మంది ఎన్నిక అవుతూ ఉంటారని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ రాజ్యసభ సభ్యులకు సంబంధించి రాజ్యసభ సభ్యులందరూ ఒకేసారి రిటైర్ అవ్వరు. కాబట్టి అది ఎలాంటి సభ? శాశ్వత సభ. మొదలు మనం ఒక పట్టిక రాసుకున్నప్పుడు సభకి ఇతర పేర్లు అనేటప్పుడు కూడా రాజ్యసభలో శాశ్వత సభ అన్నాం. ఎందుకంటే రాజ్యసభలో సభ్యులందరూ ఒకేసారి ఎప్పుడూ రిటైర్ అవ్వరు కాబట్టి అది శాశ్వత సభ. లోక్సభ కాల పరిమితి ఏమో 5 సంవత్సరాలు, రాజ్యసభ కాల పరిమితి అంటే అది పర్మనెంట్ హౌస్, శాశ్వత సభ. నెక్స్ట్ అంశం సభ్యుల కాల పరిమితి. ఈ సభ్యుల కాల పరిమితి అనే విషయాన్ని మనం గమనిస్తే, లోక్సభ సభ్యుల కాల పరిమితి ఏంటి అంటే, ఇక్కడ లోక్సభ సభ్యుల కాల పరిమితి కూడా 5 సంవత్సరాలే. లోక్సభ కాల పరిమితి 5 సంవత్సరాలే, లోక్సభ సభ్యుల కాల పరిమితి కూడా 5 సంవత్సరాలే. మరి రాజ్యసభ సభ్యుల కాల పరిమితి ఎంత అంటే ఇక్కడ 6 సంవత్సరాలు. ఇది తేడా అండి. రాజ్యసభ కాల పరిమితి 5 సంవత్సరాలు, రాజ్యసభ అన్నప్పుడేమో శాశ్వత సభ, రాజ్యసభ సభ్యుల కాల పరిమితి అంటే 6 సంవత్సరాలు. ఈ డిఫరెన్స్ అభ్యర్థులు గమనించాలి. రాజ్యసభ శాశ్వత సభ, కానీ రాజ్యసభ సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సభ శాశ్వత సభ, సభ్యులు మాత్రం 6 సంవత్సరాలు ఉంటారు.
వీళ్ళు కూడా ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది రిటైర్ అవుతూ ఉంటారని గమనించాలి. సభ కాల పరిమితి, సభ్యుల కాల పరిమితి, ఈ 2 అంశాలు గమనించిన తర్వాత నెక్స్ట్ మనం సభ్యుడిని ఏమని పిలుస్తారు అంటే సభ్యుడిని ఏమంటారు అంటే లోక్సభ సభ్యుడిని ఎంపీ అన్నామండి, లేదా ఎంపీ లోక్సభ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అన్నాం. రాజ్యసభ సభ్యుడిని కూడా మనం ఎంపీ అన్నాం, ఎంపీ రాజ్యసభ అన్నాం. లోక్సభ సభ్యుడిని ఏమో ఎంపీ లోక్సభ, రాజ్యసభ సభ్యుడిని ఎంపీ రాజ్యసభ అని చెప్పడం జరిగింది. ఎన్నిక కావడానికి కనీస వయస్సు, ఎన్నిక కావడానికి కనీస వయస్సు, ఎన్నిక కావడానికి కనీస వయస్సు ఎంత అంటే లోక్సభకి ఎన్నిక కావడానికి ఏమో 25 ఇయర్స్ అండి మినిమం ఏజ్. అదేవిధంగా రాజ్యసభకి ఎన్నిక కావడానికంటే 30 ఇయర్స్, అంటే రాజ్యసభ సభ్యుడు ఎన్నిక కావడానికి 30 సంవత్సరాల వయస్సు ఉంటుందండి. ఇది మనకి లోక్సభ రాజ్యసభ సభ్యులకు సంబంధించి కామన్ సమాచారం. ఇక అదేవిధంగా సభ్యుల ఎన్నిక, సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది? లోక్సభ సభ్యుల ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే పరోక్ష ఎన్నిక ఉంటుంది. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక అంట. అదేవిధంగా ఈ లోక్సభ రాజ్యసభ సంబంధించి సభాపతి, లోక్సభలో సభాపతిని ఏమంటామంటే స్పీకర్ అంటాం. అదేవిధంగా రాజ్యసభలో సభాపతిని ఏమంటామంటే చైర్మన్ అంటాం. లోక్సభలో సభాపతిని స్పీకర్ అని, రాజ్యసభలో చైర్మన్ అని పిలుస్తారు. ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి టేబుల్ని మనం కంటిన్యూషన్గా మిగతా అంశాలు కూడా చూస్తున్నాం. దీనికి సభాపతిని మనం లోక్సభలో స్పీకర్ అని, రాజ్యసభలో చైర్మన్ అని తెలుసుకున్నాం. మరి తొలి సభాపతి, లోక్సభకి ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే లోక్సభలో తొలి సభాపతి ఎవరు అంటే జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవ మౌలాంకర్. రాజ్యసభకు సంబంధించి తొలి సభాపతి ఎవరు, రాజ్యసభ తొలి చైర్మన్ ఎవరు అంటే రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఉపరాష్ట్రపతి ఉంటాడు. కాబట్టి తొలి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే వ్యక్తి రాజ్యసభకు సంబంధించి అతను తొలి చైర్మన్గా చెప్పవచ్చు. మరి ప్రస్తుత సభాపతి అంటే ప్రస్తుతం లోక్సభకి ఎవరు స్పీకర్గా ఉన్నారు అని అంటే ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు అంటే సుమిత్రా మహాజన్ ప్రస్తుత లోక్సభ స్పీకర్. రాజ్యసభకి మరి ప్రస్తుత సభాపతి అంటే ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరున్నారు అని అంటే ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరై ఉంటారు? ప్రస్తుత ఉపరాష్ట్రపతి, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుతం ఎవరు ఉపరాష్ట్రపతిగా ఉన్నారో ఆ వ్యక్తి మనకి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. ఎవరున్నారు ప్రస్తుతం అంటే హమీద్ అన్సారీ అనే వ్యక్తి ప్రస్తుత సభాపతి. ఇక సభాపతి తెలుసుకున్న తర్వాత ఉపసభాపతి గురించి కూడా తెలుసుకోవాలి. ఉపసభాపతి ఎవరున్నారు అంటే ఉపసభాపతి ఎవరు అసలు? ఉపసభాపతిని ఎవరు అంటే లోక్సభలో ఉపసభాపతిని ఏమంటామంటే మనం డిప్యూటీ స్పీకర్ అంటామండి. లోక్సభలో ఉపసభాపతిని డిప్యూటీ స్పీకర్ అంటాము. అదేవిధంగా రాజ్యసభలో ఉపసభాపతిని ఏమంటాము అంటే డిప్యూటీ చైర్మన్ అంటాం. డిప్యూటీ చైర్మన్ అని చెప్తాం. డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్ అంటాం. మరి తొలి ఉపసభాపతి అంటే లోక్సభలో తొలి ఉపసభాపతి ఎవరు అంటే అనంతశయనం అయ్యంగార్. అనంతశయనం అయ్యంగార్ తొలి ఉపసభాపతి లోక్సభలో అనంతశయనం అయ్యంగార్. రాజ్యసభకి తొలి
డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే ఎస్వి కృష్ణమూర్తి రావు. ఎస్వి కృష్ణమూర్తి రావు అనే వ్యక్తి రాజ్యసభకి తొలి ఉపసభాపతిగా ఉన్నాడు. మరి ప్రస్తుత లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ప్రస్తుతం మనకి తంబిదొరై. అదే రాజ్యసభకు సంబంధించి ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు అని అంటే పీజే కురియన్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి, అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. దీనికి వేరే మార్గం ఏమి ఉండదు. ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల గుర్తుంచుకోవాలి. ఈ టాపిక్స్ అన్నీ కేవలం అభ్యర్థులు సులభంగా గుర్తుంచుకోవడం కోసం ఈ పద్ధతిని అనుసరించడం జరిగిందని గమనించాలి. ఇక్కడ లోక్సభ రాజ్యసభలకు సంబంధించి కొంత సమాచారం తెలుసుకున్నామండి. ఈ అంశాలకు సంబంధించి ఈ లోక్సభ రాజ్యసభల నిర్మాణం మొత్తాన్ని కూడా మనం ఒక టేబుల్ ఫార్మాట్లో అర్థం చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే అభ్యర్థి సమయం కూడా బాగా ఆదా అవుతుంది. దాంతోపాటు కంపారిటివ్ స్టడీ వల్ల రేషనాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేంటో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మరొక పట్టికలోకి వెళ్ళబోతున్నాం. లోక్సభ రాజ్యసభల నిర్మాణానికి సంబంధించిన పట్టిక. ఆ నిర్మాణానికి సంబంధించిన పట్టిక చూద్దాం. అంశము లోక్సభ రాజ్యసభ. ఈ అంశము లోక్సభ రాజ్యసభకు సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పట్టిక అంతా మనం పరిశీలిద్దాం. దీంట్లో ఒక్కొక్క అంశాన్ని గమనిస్తూ వెళ్దాం. ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి గరిష్ట సభ్యుల సంఖ్య అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి లోక్సభలో మ్యాక్సిమం ఎంతమంది సభ్యులు ఉండవచ్చు అంటే 552 మెంబర్స్ ఉండొచ్చు. అదేవిధంగా రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉండొచ్చు రాజ్యాంగాన్ని అనుసరించి మ్యాక్సిమం అంటే 250 మెంబర్స్ ఉండవచ్చు. మరి ప్రస్తుత సభ్యులు అనే దాన్ని అభ్యర్థులు ఎలా అర్థం చేసుకోవాలంటే ఏదో ఒక సందర్భంలో ఒక సభ్యుడు మరణించినప్పుడు ఖాళీ ఏర్పడ్డప్పుడు దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. జనరల్గా ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య అన్నప్పుడు ప్రతి 16 లోక్సభకి ఎంతమంది ఉన్నారు అట్లా అర్థం చేసుకోవాలండి. ప్రస్తుత సభ్యులు అన్నప్పుడు 545, అదేవిధంగా ఇక్కడ 245 మెంబర్స్ ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ 545, 245 మెంబర్స్ ఎవరు వీళ్ళు అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులండి. వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం సభ్యులు. దీంట్లో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉన్నారు ప్రజల చేత, అదేవిధంగా నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఎన్నుకోబడ్డవారు అంటే ఎవరు వీళ్ళు ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడ్డవారు. ఈ 545లో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే 533. అదేవిధంగా ఈ 245లో మనకి ఇక్కడ 545లో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే 543. అదేవిధంగా రాజ్యసభలో 245లో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే 233. వీళ్ళు ఎన్నుకోబడ్డ వాళ్ళు పోతే మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు అంటే నామినేట్ చేయబడ్డవాళ్ళు. ఎవరి చేత నామినేట్ చేయబడతారు వీళ్ళు అంటే రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడ్డవారు. అన్నవాళ్ళు ఎవరి చేత రాష్ట్రపతి చేత. ఈ నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. అవుట్ ఆఫ్ 545లో 543 మెంబర్స్ ఎన్నుకోబడ్డ వాళ్ళు అంటే నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఎవరు రిమైనింగ్ ఉన్నటువంటి ఇద్దరు. ఈ ఇద్దరు ఎవరు వీళ్ళు అంటే ఆంగ్లో ఇండియన్స్ గురించి మనం రాష్ట్రపతి దగ్గర మాట్లాడుకున్నాం. రాష్ట్రపతి లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేస్తాడని. ఇక్కడ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేయబడతారు. ఇక్కడ 12 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులండి వీళ్ళు. ఈ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అన్నప్పుడు ఈ వివిధ రంగాల ప్రముఖులు ఎవరు అంటే సాధారణంగా వీళ్ళు 4 రంగాలకు చెందిన వారని అర్థం చేసుకోవాలండి.
ఆ 4 రంగాలు ఏవి అంటే అవి సాహిత్యం, ఒకటి సాహిత్యం, 2 కళలు. సాహిత్యం, కళలు. నెక్స్ట్ మనకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ సామాజిక సేవా రంగం. ఇక్కడ 4 రంగాలకు చెందిన ప్రముఖులు అన్నప్పుడు అభ్యర్థులు సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తిని నామినేట్ చేశారు కాబట్టి మళ్ళీ క్రీడా రంగం అనుకోవచ్చు. కాబట్టి ఈ క్రీడా రంగం అనేది కూడా కళల్లో భాగమని గమనించాలి, రెండో అంశంలో భాగమని గమనించాలి. ఇక్కడ రాష్ట్రపతి అనే వ్యక్తి లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభలో 12 మంది ప్రముఖులను నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ నామినేషన్ తర్వాత ఎన్నుకోబడ్డవారు, సరే ఆల్రెడీ ఎన్నుకోబడ్డవారు తెలుసుకున్నాం కాబట్టి ఈ నామినేషన్ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది. ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడ్డవారు అంటే రాష్ట్రాల నుంచి ప్రతినిధులు అని అర్థం. ఈ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ గమనించండి, అవుట్ ఆఫ్ 543లో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటి నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఈ 543లో మనకి రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఎంతమంది అంటే 530 మంది వేరు రాష్ట్రాల నుంచి ఎన్నికవుతున్నారు. ఇక్కడ 233లో వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 229 మెంబర్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడుతున్నారు. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, ఈ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 13 మంది అండి. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడుతున్న వాళ్ళు. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 4. ఇక్కడ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తెలుసుకున్న తర్వాత మనల్ని ఎగ్జామ్లో ఏమడగవచ్చు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభలో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభలో 42 మంది ఉండేవాళ్ళు. అదే మరి అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 18 మంది ఉండేవాళ్ళు. నెక్స్ట్ అవిభక్త అనకుండా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకొని ఏపీ నుంచి ఎంతమంది ఉన్నారు లోక్సభలో అంటే ఏపీ నుంచి ఒక 25 మంది మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో ఏపీ నుంచి ఎంతమంది ఉన్నారు అంటే 11. అలాగే తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు అంటే తెలంగాణ నుంచి మనకి లోక్సభలో 17 మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి. అదే రాజ్యసభలో తీసుకున్నట్టయితే 7 మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఇది లోక్సభ, రాజ్యసభ సభ్యులకు సంబంధించి కొంత సమాచారం నిర్మాణానికి సంబంధించిన విషయంలో. కవర్ అవుతుందండి ఇది, ఇంకా టేబుల్ ఎక్స్టెన్షన్ అవుద్ది. అందుకే లోక్సభ రాజ్యసభల నిర్మాణానికి సంబంధించిన పట్టికను మనం పరిశీలిస్తున్నాం. ఈ పట్టికలో ఇప్పటిదాకా మాట్లాడుకున్న సమాచారానికి కొనసాగింపుగా మనం మిగతా కొన్ని అంశాలు ఇక్కడ గమనిస్తాం. ఈ లోక్సభ రాజ్యసభల నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో మనం అనేక అంశాలు చూసామండి. అవిభక్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ గమనించాం. ఇవన్నీ మనం ఒక్కోసారి గమనిస్తే ఎగ్జామ్లో కొన్నిసార్లు ఎలా అడుగుతాడంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి గరిష్ట ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రం ఏది అంటాడు. అలాంటప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల నుంచి గరిష్ట ప్రాతినిధ్యం ఎవరికి ఉంది అంటే అస్సాం అండి. అస్సాం నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో మనకి లోక్సభలో 14 మంది సభ్యులు ఉన్నారు. అదే రాజ్యసభలో అయితే అది కూడా అస్సామే. అస్సాంలో అక్కడ 7 మంది సభ్యులు ఉన్నారు. ఇవన్నీ తెలుసుకుంటే ప్రస్తుతం గరిష్ట ప్రాతినిధ్యం కలిగిన రాష్ట్రం ఏది అంటాడు. ప్రస్తుతం గరిష్ట ప్రాతినిధ్యం గల రాష్ట్రం అంటే ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు అంటే ప్రస్తుతం గరిష్ట ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రం యూపీ అండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభలో ఉన్న సభ్యుల సంఖ్య 80.
అదేవిధంగా రాజ్యసభలో కూడా గరిష్ట ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశే. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభలో 31 మంది సభ్యులు ఉన్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా ఎలా అడుగుతాడంటే అతి తక్కువ సభ్యులు లేదా కనిష్ట ప్రాతినిధ్యం, అతి తక్కువ సభ్యులు గల రాష్ట్రాలు ఏవి అని అడుగుతారు. సో ఇక్కడ అభ్యర్థులకి రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి డిఫరెన్స్ తెలియాలి. అదేవిధంగా ఏ రాష్ట్రంలో తక్కువ మంది సభ్యులు ఉన్నారో తెలియాలి. అలా తెలియాలంటే అట్లా అతి తక్కువ అంటే ఏంటి, ఒకటే ఒక సభ్యుడు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవో మొదలు మనం చూద్దాం. లోక్సభలో ఒకే ఒక్క సభ్యుడు ఉన్నటువంటి రాష్ట్రాలు 3 ఉన్నాయండి. అవి ఏంటి అంటే సిక్కిం నుంచి ఒక ప్రతినిధి ఉన్నాడు, నాగాల్యాండ్ నుంచి ఒక ప్రతినిధి, మిజోరాం నుంచి ఒక ప్రతినిధి. సిక్కిం, నాగాల్యాండ్, మిజోరాం నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నాడండి. అదేవిధంగా మనకి రాజ్యసభ విషయంలో గమనించినట్టయితే రాజ్యసభలో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాలు మనకు 8 ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చూద్దాం. అవేంటి అంటే మణిపూర్ నుంచి ఒక ప్రతినిధి, మిజోరాం. అతి తక్కువ సభ్యులు కలిగిన రాష్ట్రాలు ఏవి అనే విషయం మనం గమనిస్తే సిక్కిం, నాగాల్యాండ్, మిజోరాం ఏమో లోక్సభలో ఒకే ఒక ప్రతినిధి ఉన్నటువంటి ప్రాంతాలండి. అదేవిధంగా అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాలు రాజ్యసభలో మనం గమనిస్తే మణిపూర్ ఒకటి, మిజోరాం ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక సభ్యుడు, మేఘాలయ నుంచి ఒకటి, నాగాల్యాండ్ నుంచి ఒక ప్రతినిధి, త్రిపుర నుంచి ఒక ప్రతినిధి, సిక్కిం నుంచి ఒక ప్రతినిధి, గోవా నుంచి ఒక రిప్రజెంటేటివ్. ఇక్కడ మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, గోవా. ఇక్కడ మొత్తం 8 రాష్ట్రాల నుంచి ఒకే ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారండి రాజ్యసభలో. సో ఎక్కడి నుంచి ఎంతమంది అని ఎగ్జామ్లో అడిగినప్పుడు అభ్యర్థి టేబుల్స్ అంతా గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా మనం గమనించిన అంశాల్లో మిగతా అంత సమాచారాన్ని కవర్ చేశాం. కానీ కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం గురించి మనం మాట్లాడుకోలేదు ఇంకా. ఆ కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం కూడా లోక్సభ, రాజ్యసభలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ అండి. ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లోక్సభ, రాజ్యసభల్లో ఏ కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారు అని కూడా అడగవచ్చు. దాంట్లో మనం గమనించినట్టయితే కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యానికి సంబంధించి లోక్సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం ఎలా ఉందో మనం గమనించాలి. లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మనం 13 మంది సభ్యులు ఉన్నారనుకున్నాం. అదేవిధంగా రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారనుకున్నాం. ఎగ్జామ్లో లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం ఎంత, లేదా రాజ్యసభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం ఎంత అంటే 13, 4 ఏ ప్రశ్న అడిగితే ఆన్సర్ రాయగలం. కానీ ఒక్కొక్కసారి స్పెసిఫిక్గా పలానా కేంద్రపాలిత ప్రాంతంలో ఎంతమంది సభ్యులు ఉన్నారని కూడా అడగవచ్చు. అలాంటప్పుడు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎంతమంది ఉన్నారన్న విషయం కూడా అభ్యర్థులకు తెలియాలి. అది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ లోక్సభలో ఉన్నటువంటి 13 మందిని మనం గమనించినట్టయితే ఏ కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది చూసినట్టయితే ఇక్కడ వరుస క్రమంలో మనం గమనిద్దాం. ఈ 13 మందిలో చండీగఢ్ నుంచి ఒక ప్రతినిధి ఉన్నాడండి లోక్సభలో. అదేవిధంగా ఢిల్లీ నుంచి 7 మంది, అదేవిధంగా పాండిచ్చేరి నుంచి ఒక రిప్రజెంటేటివ్, పాండిచ్చేరి ఒకటి, దాద్రా నగర్ హవేలీ ఒకటి, లక్షద్వీప్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, లక్షద్వీప్ నుంచి ఒకటి. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ అండ్ నికోబార్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఒక ప్రతినిధి, డయ్యూ అండ్ డామన్ నుంచి ఒక ప్రతినిధి, డయ్యూ డామన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్. ఇక్కడ గమనిస్తే లోక్సభ నుంచి 13 మంది ఉన్నారనుకున్నాం. దాంట్లో చండీగఢ్ ఒకటి, ఢిల్లీ 7
అంటే 8, పాండిచ్చేరి 9, దాద్రానగర్ హవేలీ 10, లక్షద్వీప్ 11, అండమాన్ నికోబార్ దీవులు 12, డయ్యూ అండమాన్ 13. 7 + 6 ఇవన్నీ కలిపితే 13. సో ఇది లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం. అదేవిధంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఎంత అంటే రాజ్యసభలో 4 అనుకున్నాం. దాంట్లో ఢిల్లీ నుంచి 3, పాండిచ్చేరి నుంచి 1 వ్యక్తి. ఇది లోక్సభ రాజ్యసభల నిర్మాణానికి సంబంధించిన పూర్తి పట్టిక అండి, సమాచారం. ఇప్పటిదాకా మనం పార్లమెంటుకు సంబంధించిన నిర్మాణం గురించి తెలుసుకున్నాం. అసలు ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలంటే ఏం అర్హతలు ఉంటాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 84 పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ఉండవలసినటువంటి అర్హతల గురించి తెలియజేస్తుంది. అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏం అర్హతలు ఉండాలి అంటే ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే అతనికి ఏం అర్హతలు ఉండాలి అనే విషయం మనం గమనిస్తున్నట్టయితే దాంట్లో ఏం చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తికి పార్లమెంటుకు పోటీ చేయాలి. పార్లమెంట్ అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, 2 సభల్ని కలిపి పార్లమెంట్ అంటాం. పార్లమెంటుకు పోటీ చేయాలంటే భారతీయ పౌరసత్వం ఉండాలి, అదేవిధంగా లోక్సభకు పోటీ చేయాలి అంటే లోక్సభకు పోటీ చేయాలంటే 25 ఇయర్స్ 25 సంవత్సరాల వయసు ఉండాలి. అదేవిధంగా రాజ్యసభకు పోటీ చేయాలి అంటే 30 సంవత్సరాల కనీస వయస్సు ఉండాలి. ఇంకా ఇతరేతర ఏమన్నా అర్హతలు కావాలంటే పార్లమెంటు ఇతర అర్హతల్ని కూడా నిర్దేశించవచ్చు. ఇవి ప్రాథమికంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 84లో పార్లమెంట్ సభ్యుడిగా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఉండవలసిన అర్హతలు. అంటే ఈ భారతీయ పౌరసత్వం అనేది అతనికి జన్మతః పౌరసత్వం కావచ్చు, లేదా ఆ వ్యక్తి భారత పౌరసత్వం పొందడం కావచ్చు. అంటే చెన్నమనేని రమేష్ అనే వ్యక్తి పౌరసత్వం విషయంలో ఒకసారి వివాదాస్పదం అవడం, అదేవిధంగా సోనియా గాంధీ విషయంలో వివాదాస్పదం అవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం వేరు సందర్భాల్లో. అయితే ఎవరైనా సరే భారతీయ పౌరసత్వం కలిగి ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అర్హులని మనం గమనించాలి. అది ఎలాంటి పౌరసత్వం అయినా సరే పౌరసత్వం ఉంటే సరిపోతుందని గుర్తించాలి. జన్మతః పౌరసత్వం ఉండాలి అట్లాంటిదేమీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని గమనించాల్సిన విషయం. ఇది ఆర్టికల్ 84లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ఉండవలసిన అర్హతలకు సంబంధించిన అంశం. ఇక్కడ మనం ఇంకా ఏమనుకున్నామంటే ఈ అర్హతలు ఉండాలి, ఇతర అర్హతలు కావాలంటే పార్లమెంట్ నిర్ణయించవచ్చు అనుకున్నాం. ఇతర అర్హతలకు సంబంధించి 1951లో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కొన్ని ఇతర అర్హతల్ని కూడా నిర్దేశించడం జరిగింది. అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అర్హతలు. ఇంతకుముందు మనం గమనించిందేమో ఆర్టికల్ 84 రాజ్యాంగంలో ఉన్నటువంటి అర్హతలు. అక్కడ చెబుతూ ఒక మాట అనుకున్నాం, కావాలంటే పార్లమెంటు ఇతర అర్హతల్ని నిర్దేశించవచ్చు. అలా నిర్దేశించవచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి 1951లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చేసి కొన్ని ఇతర అర్హతల్ని కూడా నిర్ధారించడం జరిగింది. ఆ ఇతర అర్హతలు ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి పార్లమెంటుకు పోటీ చేయాలి అంటే అతను దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలకు పోటీ చేయాలంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలకు పోటీ చేయాలి అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలకు పోటీ చేయాలంటే
సంబంధిత సామాజిక వర్గానికి చెంది ఉండాలి. సంబంధిత సామాజిక వర్గానికి చెంది ఉండాలి. ఇవి 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఉన్న అర్హతలండి. ఈ దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్ అయి ఉంటారు కదా. జనరల్గా సహజంగా ఎవరైనా ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓటర్ అయి ఉంటాడు కదా. అంటే ఒకవేళ ఓటర్గా నమోదై లేకపోతే అర్హుడు కాదని అర్థం. ఇప్పుడు కమల్ హాసన్ అనే వ్యక్తి ఓటేయడానికి వెళ్ళాడు. ఓటేయడానికి వెళ్ళినప్పుడు అతని పేరు ఓటర్ లిస్టులో లేదు. ఓటర్ల జాబితాలో లేనప్పుడు అతన్ని ఓటు వేయించలేము. కమల్ హాసన్ దేశం అంతా అందరికీ తెలుసు కదా అంటే తెలిసిండొచ్చు. కాకపోతే ఇక్కడ ఓటర్ల జాబితాలో పేరు లేనప్పుడు ఓటేయడానికి అవకాశం లేదు. నేను భారతీయుడే కదా అని అంటే భారతీయుడు అయినా సరే అతని పేరు నమోదై ఉండాలండి. కాబట్టి ఇక్కడ ఒక్కో సందర్భంలో ఒకవేళ ఏదైనా కారణం చేత ఏదైనా అతని పేరు కనుక నియోజకవర్గంలో ఎక్కడ నమోదై ఉండకపోతే అతను అర్హుడు కాదని గమనించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభలో ఉన్నటువంటి 543 స్థానాల్లో దీంట్లో 84 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి. అదేవిధంగా 47 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. అంటే ఎవరైతే ఏ స్థానాలు అయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలు ఉన్నాయో వాటికి ఒక వ్యక్తి రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గానికి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీకి పోటీ చేయాలనుకుంటే అతను సంబంధిత సామాజిక వర్గం అంటే ఎస్సీ లేదా ఎస్టీ ఎవరికి రిజర్వ్ చేయబడితే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పోటీ చేయాలి అని గమనించాలి. అది ఒక్కోసారి వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉంది. మనం చూసాం గతంలో మనకేంటి అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ అనే వ్యక్తి ఎన్నిక వివాదాస్పదం అవడం మనం గమనించాం. అంటే ఆమె సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదన్న ఆరోపణల వల్ల. అంటే ఇలాంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు సంబంధిత సామాజిక వర్గానికి చెంది ఉండాలి అనే విషయం గమనించాలి. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా ఏవైనా డిస్క్వాలిఫికేషన్స్ బయటపడ్డట్టయితే వాళ్ళని గెలిచిన తర్వాత కూడా పదవి నుంచి తొలగించేందుకు అవకాశం ఉందండి. ఇవి అర్హతలు. ఈ అర్హతల తర్వాత చాలా సందర్భాల్లో మనం అర్హతల గురించి మాత్రమే తెలుసుకుంటాం. అర్హతల తర్వాత అనర్హతలు ఏమున్నాయి, అసలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి అనర్హతలు ఏమన్నా ఉన్నాయా, డిస్క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఆ అనర్హతలు కూడా ఉన్నాయండి. అవి కూడా మనం తెలుసుకోవాలి. అనర్హతలను గమనించినట్టయితే ఏవి అనర్హతలు అనేవి చూద్దాం. ఈ అనర్హతలు మళ్ళీ అనేక రకాలండి. అవేంటి అంటే ఆర్టికల్ 102 ప్రకారం అనర్హతలు, అంటే ఆర్టికల్ 102లో కొన్ని అనర్హతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హతలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హతలు, అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతలు, యాంటీ డిఫెక్షన్ లా అంటారు దీన్ని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతలు. జాగ్రత్త అండి, అభ్యర్థులు పార్టీ ఫిరాయింపుల చట్టం అని చదివేస్తూ ఉంటారు. పార్టీ ఫిరాయింపుల చట్టం లాంటివి ఉండవు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతలు. అదేవిధంగా మనకి ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు, ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు. ఇట్లా మనకి అనేక రకాల అనర్హతలు ఉన్నాయి. ఈ అనర్హతలు కూడా తెలుసుకోవాలి అభ్యర్థులు. ఇంతకుముందు మనం ఆర్టికల్ 84లో అర్హతలు, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అర్హతల గురించి గమనించాం. ఇక్కడ ఇవన్నీ కూడా అనర్హతలండి. దీంట్లో కూడా ఈ అనర్హతల గురించి కూడా మనం కొంత సమాచారం తెలుసు. ఏం అనర్హతలు ఉన్నాయి అసలు అని అంటే, ఈ అనర్హతలు మనం గమనించినట్టయితే ఫస్ట్ మనకి అనర్హతల్లో ఆర్టికల్ 102 అదేవిధంగా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఉన్న అనర్హతలు తెలుసుకుందాం. ఆర్టికల్ 102 ప్రకారం ఏం అనర్హతలు ఉన్నాయి అని అంటే, ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలి అంటే అతనికి కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉండకూడదండి. అంటే ఇక్కడ
కొన్ని అతను ఏవైతే అనర్హతలుగా పరిగణించబడుతూ ఉంటాయో అవి ఉన్నట్టయితే అతను పోటీ చేయడానికి అర్హుడు కాదు అని చెప్పడం జరిగింది. అవేంటి అనే విషయం మనం గమనిస్తే, ఒక వ్యక్తి ఎవరైనా సరే అతను దివాలా తీసి ఉండకూడదు. దివాలా తీసి ఉండకూడదు అంటే ఇవన్నీ మనకు 1951 తర్వాత ఆర్టికల్ 102 రెండింటికి సంబంధించినటువంటి అనర్హతల గురించి మనం మాట్లాడుతున్నాం. దివాలా తీసి ఉండకూడదు అంటే ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసి ఉండకూడదండి. ఐపీ డిక్లేర్ చేసి ఉండకూడదు. అంటే ఐపీ డిక్లేర్ చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా సరే ఏదైనా కారణం చేత అప్పు చేస్తున్నాడు అనుకోండి. అంటే ఓ 20 కోట్లు అప్పు చేస్తున్నాడు, తర్వాత అతను ఏదో వ్యాపారం చేశాడు, నష్టపోయినాడు అనుకోండి. అలా నష్టపోయిన తర్వాత ఏం చేస్తాడు అంటే అతన్ని అప్పు తీర్చమనే మిగతా వాళ్ళందరూ అప్పు ఇచ్చిన వాళ్ళు బలవంతం చేసినట్టయితే, అతను అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నట్టయితే అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించి నేను ఇది తీర్చలేనండి అని చెప్పి ఇన్సాల్వెన్సీ పిటిషన్ డిక్లేర్ చేస్తాడు. ఇలా ఇన్సాల్వెన్సీ పిటిషన్ డిక్లేర్ చేసినప్పుడు అతను ఎవరికి మళ్ళీ తిరిగి అప్పు చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు అతన్ని రిలీవ్ చేయడం జరుగుతుందండి. అతన్ని ఎవరు బాధించకూడదు. ఎందుకంటే ఆర్టికల్ 21లో జీవించే హక్కు ఉంది కాబట్టి ఎవరిని చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ హింసించడానికి వీల్లేదు. అంటే అతను చంపుతామను మరేదైనా బెదిరిస్తున్నట్టయితే అలాంటివన్నీ చెల్లవు. రాజ్యాంగబద్ధంగా అతనికి రక్షణ లభిస్తుంది. దీన్నే మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం. ఇలా ఎవరైనా ఇన్సాల్వెంట్ కనుక ఉన్నట్టయితే ఐపీ డిక్లేర్ చేసిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. అదేవిధంగా ఇంకా ఎవరు అర్హులు కారు అని అంటే, ఎవరన్నా 2 సంవత్సరాలు కన్నా ఎక్కువ అంటే 2 ఇయర్స్ కన్నా ఎక్కువ జైలు శిక్ష అనుభవించి ఉంటే అర్హులు కారండి. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించి ఉన్న వాళ్ళు కూడా అర్హులు కాదు. అంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడం వేరు, జైలు శిక్ష విధించబడడం వేరండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జైల్లో ఉన్నట్టయితే అర్హులు కారు. దీంట్లో కూడా ఒక ఎగ్జామ్షన్ ఉంది. అదేంటి అంటే నిరోధక నిర్బంధ చట్టం. అంటే ఏదన్నా ఒక నిరోధక నిర్బంధ చట్టం ప్రకారం నిర్బంధించబడి ఉంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నిర్బంధించబడి ఉన్నా అతను అర్హుడే అవుతాడు. నిరోధక నిర్బంధ చట్టం ప్రకారం నిర్బంధించి ఉంచడం అంటే ఎవరన్నా ఒక వ్యక్తి ఒక తప్పు చేయకపోయినా సరే అతని మీద అనుమానంతోనో మరేదైనా కారణం చేతనో అతను నిర్బంధించి ఉంచారనుకోండి. అలా 4 సంవత్సరాలు నిర్బంధించి ఉంచిన తర్వాత అతను ఏ కారణం చేతనైనా సరే అతన్ని మళ్ళీ వదిలేశారనుకోండి, తప్పు చేయలేదని తెలిసి, అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడే. సాధారణంగా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నిర్బంధించి ఉంచినట్టయితే అతను అర్హుడు కాదు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అతను ఎలిజిబుల్ కాదని గమనించాలి. అదేవిధంగా అవినీతి కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక వ్యక్తిని తొలగించినట్టయితే, అతను కరప్టెడ్ అని చెప్పి గమనించి అవినీతి చేశాడని చెప్పి అవినీతి కారణంగా ఒక వ్యక్తిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించినట్టయితే అతను కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పుడూ అర్హుడు కాదు. అదేవిధంగా ఎవరన్నా సరే ఒక వ్యక్తి ఎన్నికల నేరాలకు పాల్పడితే, ఎలక్షన్ క్రైమ్స్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి తమ పార్టీకి లేదా తమకు ఓటేమని డబ్బులు కానీ మద్యం కానీ పంచడం, ఇలాంటివన్నీ కనుక జరిగినట్టయితే అతను కూడా అర్హుడు కాడు. ఇక్కడ విషయాలన్నీ గమనిస్తున్నప్పుడు అభ్యర్థులు ఏమనుకోవచ్చు అంటే, ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి కదా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ నిరూపించబడాలి. ఒక వ్యక్తి ఎన్నికల నేరాలకు పాల్పడడం అంటే మద్యము డబ్బులు పంపిణీ చేసినట్టు నిరూపించబడాలి. సాక్ష్యాధారాలతో నిరూపించబడ్డప్పుడు మాత్రమే అతను డిస్క్వాలిఫై అవుతాడు. అదేవిధంగా ఒక వ్యక్తి గవర్నమెంట్ కాంట్రాక్ట్ కలిగి ఉండడం, ప్రభుత్వ కాంట్రాక్ట్ కలిగి ఉన్నా కూడా అతను ఎలిజిబుల్ కాదండి. ప్రభుత్వ కాంట్రాక్టులు కలిగి ఉండడం కానీ, అదేవిధంగా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం కానీ ఇలాంటివి ఉన్నా కూడా అతను డిస్క్వాలిఫై అవుతాడు, అతను అర్హుడు కాదని గమనించాలి. ఇంకా ఎవరు అనర్హులు అనంటే, మత కల్లోలాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా అర్హులు కారు. అంటే భిన్న మతాల మధ్య మత కల్లోలాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారని గమనించాలి. అదేవిధంగా ఎవరన్నా మెంటల్లీ ఛాలెంజ్డ్ అయినట్టయితే, మనోచాంచల్యం కలిగిన వాళ్ళని ఎవరు నిర్ణయించాలి అంటే, మతిస్థిమితం లేదని న్యాయస్థానం చేత నిర్ధారించబడి ఉంటే అతను కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. మనోచాంచల్యం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదని గమనించాలి. అదేవిధంగా ఎవరన్నా ఒక వ్యక్తి అతను దివాలా తీసి ఉన్నప్పుడు కూడా అర్హుడు కాదని తెలుసుకున్నాం. ఇంతకుముందు ఆ విషయాలన్నీ మాట్లాడుకున్నామండి. అదేవిధంగా ఏదైనా సందర్భంలో రాజకీయ నేరాలకు పాల్పడి, అంటే రాజకీయాల్లో తమ పార్టీకి అనుకూలంగా ఓటేమని ప్రభావితం చేసి ఇతర పార్టీలని లేదా ఇతర పార్టీలని కాదండి, ఇక్కడ మత కల్లోలను ప్రోత్సహించే కూడా డిస్క్వాలిఫికేషన్ కింద చూస్తారు. ఇవన్నీ కూడా అనర్హతలే అవుతాయి. అంటే ఒక వ్యక్తి ఈ సందర్భాల్లో అనర్హుడవడానికి అవకాశం ఉందండి. సో ఇవన్నీ కూడా అనర్హతలని గమనించాలి. సో ఈ అనర్హతల విషయంలో మనం గమనించినట్టయితే, ఈ అనర్హతలన్నీ నిరూపించబడితే మాత్రమే అనర్హుడు. ఇవి మనకి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 102 ప్రకారం అనర్హతలు, అదేవిధంగా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆధారంగా చేయబడ్డటువంటి అనర్హతలు. ఇక్కడ ఈ అనర్హతలు కనుక నిరూపించబడితే, వాస్తవాన్ని భావించినట్టయితే, అప్పుడు ఆర్టికల్ 103 ప్రకారం రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే,
ఎలక్షన్ కమిషన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి వీళ్ళని అనర్హులని ప్రకటిస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 102 లేదా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆధారంగా ఎవరన్నా డిస్క్వాలిఫై అయితే వాళ్ళను అనర్హులని ప్రకటించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఎవరిని సంప్రదించి అనర్హులను ప్రకటించడం జరుగుతోంది అంటే ఎన్నికల సంఘాన్ని సంప్రదించి అనర్హులను ప్రకటించడం జరుగుతోంది. అయితే ఎన్నికల సంఘం ఏం చెప్తే అది ఫైనల్ అని ఇక్కడ గమనించాలి. అంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అంటే రాష్ట్రపతి వాళ్ళని డిస్క్వాలిఫై చేసేయాల్సిందే, అంటే వాళ్ళని అనర్హులని ప్రకటించాల్సిందే. రాష్ట్రపతికి ఇక్కడ ఎలాంటి విచక్షణ అధికారం ఉండదు. ఎందుకు ఈ విషయం మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామంటే మామూలుగా ఎవరైనా ఒక పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలి అంటే అలా ప్రకటించే అధికారం స్పీకర్కు ఉంటుంది లేదా సభాపతికి ఉంటుందని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయాలండి. ఆర్టికల్ 102 మరియు 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆధారంగా ఎవరన్నా డిస్క్వాలిఫై అయితే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ని డిక్లేర్ చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ను సంప్రదించి రాష్ట్రపతి అని గమనించాలి. ఇవి భిన్నమైనటువంటి అనర్హతలకు సంబంధించి. సో ఈ అనర్హతలన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా ఏంటి అంటే లాభదాయక ప్రభుత్వ పదవులు, అంటే ఏదైనా సరే లాభదాయక ప్రభుత్వ పదవిని కలిగి ఉన్న వాళ్ళు కూడా అర్హులు కాదని గమనించాలి. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఒక వ్యక్తికి, అంటే అది ఆదాయాన్ని ఇస్తుంది. ఆ ఉద్యోగాన్ని కలిగి ఉండి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం ఇది సమంజసం కాదని రాజ్యాంగం భావిస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పార్లమెంట్ అంటే చట్టసభల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభలో సభ్యుడిగా కొనసాగుతూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అదేమీ తప్పుగా పరిగణించడం జరగదు. ఒకవేళ పోటీ చేసిన తర్వాత మాత్రం వదులుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఏదైనా పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఒక సభలో గెలుచున్నాడు, ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు పోటీ చేసి గెలిచాడు అనుకోండి, అప్పుడు ఈ సభ సభ్యత్వం వదులుకోవాలి. దీన్ని మనం సపరేట్గా చదువుకుంటాం అక్కడ మరో సందర్భంలో. సో ఇవి 1951, అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధం 1951 మరియు మనకి ఆర్టికల్ 102 ప్రకారం ఉన్నటువంటి అనర్హతలు. ఈ రెండు అనర్హతలు గమనించిన తర్వాత నెక్స్ట్ అనర్హతలకు సంబంధించి మనం మరొక అనర్హత ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా అనర్హతలు. దాని గురించి తెలుసుకుందాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఎలా డిస్క్వాలిఫై చేస్తారు ఒక సభ్యుడిని, ఇది తెలుసుకోవాలండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది మౌలిక భారత రాజ్యాంగంలో లేదండి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా అనేది లేదు. అయితే ఆయారాం గాయారాం సంస్కృతి అని ఒకటి ఉండేదండి. ఆయారాం గాయారాం కల్చర్ అంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు చాలామంది పదవులను ఆశించేవాళ్ళు. అలా వాళ్ళు ఆశించిన పదవులు లభించకపోయే వరకు వాళ్ళు మరో రాజకీయ పార్టీలో జాయిన్ అయిపోయేవాళ్ళు. దీన్ని నివారించడం కోసం ఏం చేయడం జరిగింది అంటే 1985వ సంవత్సరంలో 1955లో మనం 52వ రాజ్యాంగ సవరణ చేశాం. 1955లో 52వ రాజ్యాంగ సవరణ చేసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనే ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. 1955లో చేసినటువంటి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటి చట్టాన్ని మనం భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్లో పొందుపరచడం జరిగిందండి. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తుంది అంటే ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక వ్యక్తి మరొక రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం సమంజసం కాదు. అంటే ఒక వ్యక్తి ఎంపీగా ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన తర్వాత అతను మరొక రాజకీయ పార్టీని కనుక సపోర్ట్ చేసినట్టయితే అలాంటి సందర్భంలో ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి వై అనే రాజకీయ పార్టీ నుంచి గెలిచాడు అనుకుందాం. ఎక్స్ ఏమో వ్యక్తి, వై ఏమో ఒక రాజకీయ పార్టీ. ఎక్స్ అనే వ్యక్తి వై అనే రాజకీయ పార్టీ నుంచి గెలిచినట్టయితే ఇతను ఏ అనే మరొక పార్టీని సపోర్ట్ చేశాడు అనుకుందాం. ఇతను అంటే ఎక్స్ అనే వ్యక్తి ఏ అనేటువంటి మరొక పార్టీని సపోర్ట్ చేసినట్టయితే ఈ వై అనే పార్టీ నాయకుడు ఏం చేయాలి ఆ సందర్భంలో అంటే సభాపతికి ఫిర్యాదు చేయాలి. ఏమని అంటే పలానా ఎక్స్ అనే వ్యక్తి వై అనే మా పొలిటికల్ పార్టీ నుంచి గెలిచాడు, కానీ ఇప్పుడు ఏ అనే పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు అని కనుక తెలియజేసినట్టయితే అప్పుడు సభాపతి అంటే లోక్సభలో అయితే స్పీకర్ ఏం చేస్తాడు అంటే ఈ ఎక్స్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు. అంటే ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరొక రాజకీయ పార్టీని సపోర్ట్ చేసిన తను ఏ పార్టీ నుంచి అయితే గెలిచాడో ఆ పార్టీ విప్పుకి వ్యతిరేకంగా ఓటు వేసినా
ఆ పార్టీ ఓటు వేయవద్దు అని చెప్పిన సందర్భంలో ఓటు వేసినా, ఓటు వేయమని చెప్పిన సందర్భంలో ఓటు వేయకుండా ఉన్నా, ఇలాంటి కార్యకలాపాలు ఏం జరిగినా సరే ఆ రాజకీయ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి మరొక రాజకీయ పార్టీని సపోర్ట్ చేసినప్పుడు మొదట ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ నాయకుడు స్పీకర్కు కనుక ఫిర్యాదు చేసినట్టయితే అప్పుడు ఈ వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందండి. స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయాధికారం. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో అంతిమ నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కే ఉంటుంది. ఒక వ్యక్తి పలానా పొలిటికల్ పార్టీ నుంచి గెలిచి, అంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతన్ని డిస్క్వాలిఫై చేయమని అతను మొదట ఏ పార్టీ నుంచి గెలిచాడో ఆ పార్టీ నాయకుడు స్పీకర్కు ఫిర్యాదు చేసినా స్పీకర్ ఏ నిర్ణయం చేస్తే అదే ఫైనల్. అందుకనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో అంతిమ నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో 1/3 అభ్యర్థులు గినక మరొక రాజకీయ పార్టీలో జాయిన్ అయినా లేదా 1/3 మంది సభ్యులు గినక ఆ పార్టీ నుంచి చీలిపోయినా దాన్ని పార్టీ చీలికగానే పరిగణిస్తారు తప్ప పార్టీ ఫిరాయింపుగా పరిగణించడం జరగదు అని అర్థం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ పార్టీ నుంచి 100 మంది ఎంపీలు గెలుచున్నారటైతే వాళ్ళలో ఒక 40 మంది కనుక ఈ పార్టీలో చీలిపోయి మరో పార్టీలో జాయిన్ అయినా వీళ్ళు సపరేట్గా ఒక చీలిక వర్గంగా ఒక పార్టీని పెట్టుకున్నా సరే వాళ్ళను అనర్హులుగా ప్రకటించడానికి అవకాశం లేదు. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో 1/3 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది మరొక రాజకీయ పార్టీలో జాయిన్ అయినా లేదా వాళ్ళు కనుక సపరేట్గా చీలిపోయినా సరే అది పార్టీ చీలిక మాత్రమే కానీ పార్టీ ఫిరాయింపు కాదని గమనించాలి. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 అండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కూడా కొన్ని అనర్హతలు ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 102 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆధారంగా ఎవరన్నా డిస్క్వాలిఫై అయితే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ డిక్లేర్ చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ను సంప్రదించి ఆర్టికల్ 103 ప్రకారం రాష్ట్రపతి వాళ్లను డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అయినట్టయితే అనర్హుడైతే అతని అనర్హతను ఎవరు ప్రకటిస్తారు అంటే ఇక్కడ స్పీకర్ లేదా సభాపతి ఇక్కడ అనర్హతను ప్రకటిస్తాడని అభ్యర్థులు గమనించాలి. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇలాంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన విషయాలు మీరు అనేక సందర్భాల్లో కరెంట్ పాలిటిక్స్లో గమనిస్తూ ఉంటారు. ఈ అంశం ఆధారంగా దాన్ని అర్థం చేసుకోవాలని గమనించాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ద్వంద్వ సభ్యత్వం. ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు. ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు అంటే ఏంటి అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక్కోసారి మరొక రాజకీయ పార్టీలో చేరడం ఇవన్నీ ఏమో పార్టీ ఫిరాయింపుల పరిధిలోకి వస్తాయండి. ఇక్కడ ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు ఏంటి అనేది ఒక్కొక్కసారి మనం గమనిద్దాం. ఎవరన్నా ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే సందర్భంలో 2 సభలకు ఎన్నికైనాడు అనుకుందాం. అంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి ఏకకాలంలో లోక్సభ రాజ్యసభ రెండింటికి ఎన్నికైనాడు. లోక్సభ రాజ్యసభకు రెండింటికి ఎంపికైనాడు. ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతల గురించి మనం చర్చిస్తా ఉన్నాం. ఒక వ్యక్తి ఏకకాలంలో 2 సభలకు ఎన్నికైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తిని తీసుకున్నట్టయితే అతను ఏకకాలంలో లోక్సభ రాజ్యసభ రెండింటికి ఏకకాలంలో ఎన్నికైనాడు. అంటే లోక్సభ ఎంపీ రాజ్యసభ ఎంపీ. అలా ఎన్నికైనట్టయితే అతను ఎలక్షన్ కమిషన్ నిర్ధారించిన కాలపరిమితిలోపు లేదా ఒకసారి 10 రోజుల్లోపు ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అలా వదులుకోకపోతే ఏమవుతుంది అంటే అతనికి ఏది విలువైందో అది కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ విలువైంది అన్నప్పుడు లోక్సభ అనుకోకూడదండి. ఏకకాలంలో 2 సభలకు ఎన్నికైనప్పుడు పెద్దల సభ కాబట్టి రాజ్యసభ సభ్యత్వం కోల్పోదు. అంటే రాజ్యసభ సభ్యత్వం అతను కోల్పోతాడు. అదేవిధంగా ఏదైనా ఒక వ్యక్తి ఒక సభలో సభ్యుడిగా ఉండి మరొక సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఆల్రెడీ లోక్సభ సభ్యుడు. ఈ ఎక్స్ అనే వ్యక్తి ఆల్రెడీ లోక్సభ సభ్యుడు కానీ మళ్ళీ ఏం చేశాడు అంటే రాజ్యసభకు పోటీ చేశాడు ఆల్రెడీ ఎంపీగా ఉంటూ. ఎందుకంటే వీళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమీ లేదు.
కాబట్టి ఒక వ్యక్తి ఒక సభలో సభ్యుడిగా ఉంటూ మరొక సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే అతను మొదటి సభలో సభ్యత్వం కోల్పోతాడు. ఇక్కడ మొదటి సభ అంటే ఏంటంటే అతను ముందు ఏ సభలో సభ్యుడిగా ఉన్నాడో ఆ సభ. అంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి లోక్సభలో సభ్యుడిగా ఉంటూ రాజ్యసభకు పోటీ చేసి గెలుపొందాడు అనుకోండి. అలా గెలుపొందిన తర్వాత ఈ లోక్సభ సభ్యత్వానికి అతను రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ లోక్సభ సభ్యుడు రాజ్యసభకు పోటీ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అతను ఆ సభలో సభ్యుడిగా కొనసాగాలని ఆసక్తి చూపుతున్నాడని అర్థం. అలాంటప్పుడు ఈ సభ సభ్యత్వం ఇంక మళ్ళీ అవసరం లేదు కాబట్టి దీనికి రాజీనామా చేయాలి. అంటే లోక్సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాజ్యసభకు పోటీ చేసి గెలుపొంది మళ్ళీ నేను లోక్సభలోనే కంటిన్యూ అవుతాను అంటే అట్లా కుదరదు. అంటే ఇది లోక్సభ సభ్యుడైనా రాజ్యసభ సభ్యుడైనా అంతే. అంటే ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఒకవేళ రాజ్యసభ సభ్యుడు అనుకోండి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి మళ్ళీ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే అతను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అంటే దీన్ని మనం సింపుల్గా ఎలా చెప్తామంటే ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే అతను మొదట ఏ సభలో సభ్యుడో ఆ సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూడో అంశం, వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభకు రెండింటికి పోటీ చేశాడు. అంటే కేంద్రంలో ఎంపీగా పోటీ చేశాడు, అదేవిధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అంటే కేసీఆర్ లాంటి ఉదాహరణ. అంటే ఇలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి ఏకకాలంలో కేంద్ర పార్లమెంటుకి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభకి రెండింటికి పోటీ చేసినప్పుడు అతను 14 రోజుల్లోపు ఏం చేయాలి అంటే ఎక్కడ కొనసాగుతానో తెలియజేయాలి. అంటే ఎంపీగా ఉంటాడా ఎమ్మెల్యేగా ఉంటాడో తెలియజేయాలి. అలా తెలియజేయనప్పుడు ఏది విలువైతే అది కోల్పోవడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే అతను ఏది విలువైందో అన్నప్పుడు ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే పార్లమెంట్ సభ్యత్వం విలువైంది కాబట్టి ఏకకాలంలో పార్లమెంటుకి రాష్ట్ర శాసనసభకి రెండింటికి ఎన్నికైనట్టయితే పార్లమెంట్ సభ్యత్వాన్ని అతను కోల్పోవడం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థికి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తి రాష్ట్ర శాసనసభలోనే సభ్యుడిగా కొనసాగుతాడు. కానీ ఒక సాధారణ వ్యక్తి అనుకోండి, అంటే మామూలు ఎంపీ లేదా మామూలు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నప్పుడు అతను 2 స్థానాలకి ఎంపీ స్థానానికి ఎమ్మెల్యే స్థానానికి రెండింటికి పోటీ చేసిన తర్వాత ఏదో ఒకదాన్ని వదులుకోకపోతే అతను విలువైన స్థానాన్ని కోల్పోవడం జరుగుతుంది. అంటే ఎంపీ స్థానం పోతుంది. అలా కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి ఒకే సభలో 2 స్థానాలకు పోటీ చేశాడు అనుకోండి, అంటే నరేంద్ర మోడీ లాంటి ఉదాహరణ. అంటే ఆయన ఏం చేశాడు, నరేంద్ర మోడీ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ అంటే గుజరాత్లోని వడోదరా కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశాడు, అదేవిధంగా వారణాసి నుంచి పోటీ చేశాడు. అలా ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే సభలో 2 వేరువేరు స్థానాలకు పోటీ చేసి రెండింటికి గెలుపొందాడు అనుకోండి. అలా గెలుపొందితే నిర్ధారిత కాలపరిమితిలోగా ఏదో ఒక స్థానం వదులుకోవాలి. అలా వదులుకోకపోతే 2 స్థానాలు పోతాయని గమనించాయి. అంటే మరీ అత్యాశగా రెండిట్లో ఉంటే బాగుంటుందేమో అట్లా అనుకోకూడదు. అట్లా 2 స్థానాలకి ఒక వ్యక్తి పోటీ చేసినట్టయితే రెండింటిలో గెలుపొందితే అతను 2 స్థానాలు కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని చిన్న డౌట్లు ఉంటాయి. అంటే ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు పోటీ చేసి గెలుపొందితే అతను మొదట ఏ సభలో సభ్యుడిగా ఉన్నాడో ఆ సభలో కొనడానికి వీల్లేదు, మళ్ళీ ఇప్పుడు ఏ సభకి ఎన్నికైనాడో అక్కడే కొనసాగుతాడని అనుకున్నప్పుడు ఇక్కడ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని గమనించాలి. అంటే ఒక లోక్సభ సభ్యుడు రాజ్యసభకు ఎన్నికైన ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయాల్సిన అవసరం లేదు. లోక్సభ సభ్యుడిగా ఉంటూ రాజ్యసభకు మళ్ళీ పోటీ చేయొచ్చు. రాజ్యసభలో అతను గెలిస్తే రాజ్యసభలో కొనసాగుతాడు. ఒకవేళ ఓడిపోతే అతని ఆసక్తి మేరకు లోక్సభలో సభ్యుడిగానే కొనసాగవచ్చు. సో ఇవి ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలండి. ఇవి పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి అర్హతలు అనర్హతలు.